సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై అక్రమ నిర్మాణాలు, కట్టడాలను తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు. ప్రెస్ జిమ్ తెలుస్తున్నా జిమ్లో నమస్తే మైపల్లి చెప్పాలి ప్రెస్ ఎవరు అశోక్ భాయ్ నమస్తే. पूरे दिखे अपने दिखे పేపర్లేసా? అవునన్నా.
మేము ఈ అధికారుల మీద అందరి మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అని సుప్రీంకోర్టులో ఉన్న కేసును కావాలని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చేస్తే సుప్రీంకోర్టులో పోయి కంటెంప్ట్ వేస్తామండి. ఈ అధికారి రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు కానీ ప్లస్ పోలీసులు కానీ 4 డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్ ఇల్లీగల్గా చేసిండ్రండి. ఇది ఎలాంటి అవకాశం కాదు, నోటీసులు ఇవ్వలేదు, సమాచారం ఏమి ఇవ్వలేదు. పొద్దున 6:30-7 నుంచి మొదలు పెట్టి మేము నిద్రలు మానుకొని పొద్దున చూస్తే మా సామాన్ కూడా లేదండి. ఇప్పుడు ఆ షట్టర్లు తీసేసిన తర్వాత, ఆ కట్టడాలు తీసిన తర్వాత దాని లోపల ఉన్న సామాన్ కూడా ఎత్తుకోపోయారండి జిహెచ్ఎంసీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది. ఇంకోటి ఎవరిని పార్టీ ఏం చేస్తాం? 4 డిపార్ట్మెంట్ అండి, రెవెన్యూ, రోడ్స్ అండ్ బిల్డింగ్, మళ్ళీ జిహెచ్ఎంసీ, పోలీస్, మూడు శాఖలు కలిసి చేస్తూ సంయుక్తంగా మమ్మల్ని నాశనం చేస్తాయి. మా ఆస్తులు కూర్చున్నాయి, మా ఆస్తులు లోపల ఉన్న సామాన్లు కూడా ఎత్తుకోపోయారండి జిహెచ్ఎంసీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. మొత్తం దాదాపు 1,50,00,000 సామాన్ ఉంటుంది అందాదా, అది కూడా తీసుకోపోయారండి. మా సామాన్ బాధ్యత ఏంటి, మా ఆస్తుల బాధ్యత ఏంటి? మేము భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అడుగుతాం. కోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తే అదే రకంగా మేము జీవనం సాగించినాము. కోర్టుల విలువలు కాపాడుతూ మేము మొత్తము ఈ రోజు వరకు కూడా ఉన్నాము. వాళ్ళు కోర్టు ఆర్డర్లు ధిక్కరించి చేసిన ఈ పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.